అయితే అంతేకాక బాక్స్ డ్రైన్ నిర్మాణం పేరుతో సహజసిద్ధమైన నాలను సైతం కబ్జా చేసి పర్యావరణాన్ని ప్రజా ఆస్తిని కాలరాశారు. ఈ మొత్తం వ్యవహారంపై వాసవి గ్రూప్తో పాటు వారికి వంతపాడిన అధికారులపై కూడా లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. చాలా మంచి విషయం ఇది. లోకాయుక్త ఫాస్ట్ ట్రాక్లు ఇట్లాంటి విచారణ చేస్తే కొంతైనా ఈ భూ కబ్జాలు తెలంగాణలో దట్టు హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతమైపోయినాయి. భూ కబ్జాలు ఎంత భూ కబ్జాలు అయిపోయినాయి అంటే ఇక ఇలాంటి లోకాయుక్త వాటిలో ఫిర్యాదు చేస్తే ఇప్పటికైనా కొంత న్యాయం జరుగుతుందని చూడాలి. మరి మనం అడుగడుగున అవినీతి పట్టించుకునేవారేరి. జిహెచ్ఎంసీ అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందు లేదు అందుగలదు సందేహం వల్ల అన్నట్లు ప్రతి విభాగంలో ప్రతి పనిలో అవినీతి రాజ్యం వెళ్తుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే అండి, మనం అన్నీ కరెక్ట్గా చేస్తాం, అన్నీ కట్టుకుంటూ వెళ్తాం, ప్రతి పర్మిషన్ తీసుకుంటాం, చివరికి ఇవ్వాల్సిన ఓసీ తప్పుడు కూడా నీకు అది లేదు, నీకు ఇది లేదు, నువ్వు ఒక గజం ఎక్స్ట్రా కట్టావు, నేను అడ్డుపడుతుంది, పర్మిషన్ తీసుకోలేదు, తొక్క తోలు అని చెప్పి చెప్తానే ఉంటారు. ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు మీకు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా జేబులో చేయబెట్టి తీస్తే, అరే నువ్వు నాలా ఆక్రమించావా, బఫర్ జోన్లో కట్టుకున్నావా, దానికి ఇంత రేటు, నువ్వు ఏకంగా చెరువునే పూడ్చావా, దానికి ఇంత రేటు, ప్రభుత్వ స్థలం ఆక్రమించావా, దానికి ఇంత రేటు. ప్రతిదానికి ఒక మెన్యూ ఉంటుంది అనమాట. జిహెచ్ఎంసీ ఆఫీస్లో ప్రతిదానికి ఒక మెన్యూ ఉంటుంది. నువ్వు ఏ వైలేషన్ అయినా చేయొచ్చు. అక్కడ కావాలంటే గట్టిగా నిఘా డబ్బులు బాగా బలంగా ఉంటే నువ్వు ట్యాంక్ బండి కూడా మూసేసి నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు. సచివాలయం అసెంబ్లీలు కూడా పడగొట్టి నువ్వు కట్టుకోవచ్చు. ఆ పర్మిషన్స్ ఇచ్చేస్తారు మన వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. పెద్ద డబ్బులు ఇస్తే దేనికైనా పర్మిషన్ దొరుకుతుంది మన దగ్గర. చార్మినార్ కూడా మీ దగ్గర రాసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చూడండి, పన్నుల మాయాజాలం. కమర్షియల్ భవనాలను రెసిడెన్షియల్ భవనాలుగా భారీ నిర్మాణాలను చిన్నవిగా చూపిస్తూ కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు పన్ను మదింపుల అవకతవకలకు పాల్పడి ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఇది పెద్ద దోపిడీ అనమాట. అసలు మెయిన్గా జరిగే ప్రధాన దోపిడీ ఇది. వీళ్ళు ఏం చేస్తారు, కమర్షియల్ వాటిని రెసిడెన్షియల్గా మారుస్తారు, భారీ వాటిని చిన్న చిన్న వాటిగా పెడతారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు కొంత డబ్బులు నొక్కేస్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ తగ్గుద్ది కాబట్టి వీళ్ళకి కొంచెం లంచం ఇస్తే సరిపోయింది. ప్రభుత్వానికి బొక్క పెడతారు వీళ్ళంతా చివరిగా. ఇంకోటి నాసిరకం పనుల దందా. రోడ్లు నాలాల నిర్మాణాల్లో ఇంజనీర్లు కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం పనులతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. వేసిన రోడ్ నెల తిరక్కముందే గుంతలమయమైన, కట్టిన నాల చిన్న వర్షానికే కూలిపోతున్నా అడిగేవారు లేరు. కమిషన్లు చేతులు మారితే చాలు నాణ్యత గాలికి వదిలేస్తున్నారు. కమిషన్లే, డబ్బులే,